ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులపై మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందని కూడా కవిత చెప్పారు. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదంటూ కవిత కొట్టిపారేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదు అని కూడా కవిత చెప్పారు. త్వరగా ప్రభుత్వం విచారణ పూర్తి చేయాలంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లే ట్యాపింగ్ చేశారంటూ మరో బాంబు పేల్చారు కవిత. ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సిట్ ఏదైతే గుంపు సతీష్, కవిత కామెంట్స్కి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? గతంలో కాళేశ్వరానికి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పుడు ఇచ్చినంత ఫైరు ఈసారి నోటీసులు ఇచ్చినప్పుడు అసలు లేనటువంటి పరిస్థితి. 2 సార్లు నోటీసులు అందుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి వారు మాట్లాడినటువంటి తీరులో ఉన్నటువంటి తేడా కావచ్చు, వచ్చినటువంటి గ్యాప్ కావచ్చు, ఏంటి ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? అంటే ముఖ్యంగా ఏదైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చాలా సేపటి తర్వాత కవిత స్పందించారు. దానికి సంబంధించి ఆమె ఈ నోటీసులు ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకీయ రాజకీయంలో భాగంగానే ఈరోజు నోటీసులు ఇచ్చారు తప్ప వేరే ఆలోచన లేదు. చాలా నాన్ సీరియస్గా, అంటే సీరియస్గా కాకుండా నాన్ సీరియస్గా ఈ విచారణ అనేది సాగుతుంది. సో ఇప్పటికే కొంతమందిని విచారించారు కదా. సో ముఖ్యంగా వాళ్ళ పైన ఏమైనా చర్యలు ఉంటాయా? మా నాన్నకి ఏం సంబంధం లేదు. సో మా నాన్నను అడ్డు పెట్టుకొని సంతోష్ రావు అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరే ఫోన్ ట్యాపింగ్లో బాధ్యులు ఉన్నారు, వీళ్ళిద్దరే ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఆమె ఇంటెన్షన్. సో అదే చెప్పే ప్రయత్నం చేశారు. సో నాన్ సీరియస్గా ఈ విచారణ నడుస్తుంది. కేసీఆర్కు సంబంధం లేని వ్యవహారంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. సో ఇదంతా కూడా మరి సీరియస్గా వెళ్తుందా, నాన్ సీరియస్గానే ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదో ఒక రోజు ఎండ్ కార్డు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మరి ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉంటే గనక ఎండ్ కార్డు పంపుతారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఓన్లీ ఎన్నికల కోసం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందంటూ కూడా ఒకవైపు విమర్శిస్తూ, సో ముఖ్యంగా కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఆమె అరగెన్స్ చేస్తున్నారో, ఆరోపణలు చేస్తూ ఉన్నారో, సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్లకు ఏమైనా చర్యలు ఉంటాయా అనే రీతిలో ఆమె మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది ఈరోజు ఆమె పెద్ద ఎత్తున మాట్లాడింది లేదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ మాత్రమే మాట్లాడారు. కానీ గతంలో ఏదైతే ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే ఘోష్ కమిషన్ ముందు పెద్ద ఎత్తున నోటీసులు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అంటే బీఆర్ఎస్ క్యాడర్కి బీఆర్ఎస్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా జాగృతి నేతృత్వంలో మొత్తం కూడా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయంగా కావచ్చు అవన్నీ కూడా చేసింది. ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా తిట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తే మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు, మీకెందుకు పౌరుషం రావట్లేదు, మీకెందుకు ఇలా ఉంది అంటూ కూడా విమర్శ చేసింది. దీనికి సంబంధించి గతంలో ఆ నోటీసులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఒక రాష్ట్రాన్ని అంతా కూడా కేసీఆర్కి ఏదో అయిపోయింది, కేసీఆర్కి మొత్తం ఇంకా అరెస్ట్ చేస్తారు అన్నంత సీన్ క్రియేట్ చేసినటువంటి కవిత ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు దీనిపైన ఏమీ నోరు మెదపట్లేదు అనేది కూడా ఒక చర్చనీయాంశం మారింది. రాజకీయ వర్గాల్లో కూడా దీని వెనకాల పెద్ద ఎత్తున ఒకవైపు చర్చ నడుస్తుంది. సో మరి చూడాలి ఎందుకు మరి ఆ టైంలో అలా రియాక్ట్ అయ్యారు, సో ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు, అసలు కవిత ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆమె నమ్ముతుంది. సో నా ఫోన్ ట్యాప్ అయింది, నా భర్త ఫోన్ ట్యాప్ అయింది అని బహిరంగంగానే చెప్తా ఉన్నారు. దీంట్లో చర్యలు మీరు తీసుకుంటారా తీసుకోరా అని కూడా బహిరంగంగా చెప్తా ఉన్నారు. కానీ దీని వెనకాల కేసీఆర్ లేడు, మా నాన్న లేడు అనేది కూడా బహిరంగంగా చెప్తుంది. సో ఇవన్నీ కనుక చూస్తే మరి అప్పుడు ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ మాత్రం పెద్ద ఎత్తున ఆమె విమర్శించినప్పుడు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేది కూడా ఒక రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. దీని మాటలో ఎందుకు ఆ సీరియస్నెస్ లేదు అనేటువంటి మాట గతంలో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద లేకపోతే తండ్రి మీద ఎంతో కొంత మమకారంతోనో ఏదో ఒక ఇదితోనో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కాబట్టే మాటల్లో ఆ స్థాయి ఇది లేదా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది తప్ప
పనిలో పనిగా చేసినటువంటి పరిస్థితి ఏంటంటే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళే ట్యాపింగ్ చేశారు అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ కూడా కవిత ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ముందు కేసీఆర్ని కాదు కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయాలి, వారి మీద మీరు చర్యలు తీసుకోవాలనేటువంటి అర్థం వచ్చే విధంగా వారు చేసినటువంటి కామెంట్స్. వీటిని ఎలా చూడాలంటారు అసలు మనం? ఎస్, ఆమె చేసిన కామెంట్లో అంటే ఆమె చేసినటువంటి ఏదైతే సంభాషణ ఉందో అవి మొత్తం కూడా కేటీఆర్ పైన చర్యలు తీసుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటూ కూడా ఆమె చెప్పిన మాటల్లో కేసీఆర్ మంచోడే, అంటే కేసీఆర్కు తెలిసి ఉండదు అని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ విచారణ, ఈ ఫోన్కి సంబంధించి మొత్తం ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ వ్యవహారం నడవదు కాబట్టి ముఖ్యమంత్రి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనేది కూడా పెద్ద నుంచి రాజకీయ వర్గాల్లో మొత్తం పోలీస్ అధికారుల వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటుగా సో ఆమె చెప్తున్న ప్రకారం అంటే కేసీఆర్కు తెలియకుండానే హరీష్ రావు అలాగే సంతోష్ రావే ఈ ఫోన్ ట్యాపింగ్లో బాధ్యులు, ఇంకా ఎవరూ లేరు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇటు ప్రభుత్వాన్ని వాళ్ళ పైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూనే ఇటు కేసీఆర్కు సంబంధం లేదు, ఒకవేళ కేసీఆర్ పైన కూడా చర్యలు తీసుకుంటే తీసుకోండి అనే విధంగా కూడా ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె సొంతంగా ఇప్పుడు జాగృతి పెట్టుకున్నది, సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ ఉంది. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు డామినేట్ చేయగలిగితే జాగృతికి అంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది కాబట్టి సో దాంట్లో భాగంగానే మరి ఏమన్నా స్కెచ్ వేసి మాట ఏంటంటే ఎస్ డామినేట్ చేస్తున్నట్లుగా లేదు, తన వ్యాఖ్యల వల్ల డ్యామేజ్ చేస్తున్నట్లుగా ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. గతంలో అయినా చేసినటువంటి కామెంట్స్ వల్ల డామినేట్ చేసినట్టుగా ఉందేమో, ఇప్పుడు చేస్తున్నటువంటి దానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీని కావచ్చు కేసీఆర్ని కావచ్చు ఆ చరిష్మాని డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తుంది. అసలు జాగృతి నేతలు ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఏమంటున్నారు వాళ్ళు? ఎస్, అంటే కవితనే ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడలేదంటే జాగృతి నేతలు ఎలా మాట్లాడతారు అనేది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి విషయం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె జాగృతి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఇంకా పెట్టినప్పటికి కూడా జనజాగృతి పేరుతో ఆమె పార్టీ పెట్టబోతున్నారు. సో ఉగాది రోజు జనజాగృతి అనేది ఒకటి తెలంగాణలో వస్తుందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఈ అంశాలన్నీ కనుక తీసుకుంటే ముఖ్యంగా ఒక పార్టీ పెట్టినప్పుడు పార్టీకి శత్రువైనటువంటి పక్షం ఒకటి ఉంటుంది, మిత్రులమైనటువంటి పక్షం ఒకటి ఉంటుంది. అంటే రాజకీయ ఎజెండాలో మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు అనేది ముఖ్యంగా ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు చూజ్ చేసుకోవాలి. కాబట్టి శత్రువులు బీఆర్ఎస్ పార్టీగా ఆమె ఎన్నుకున్నట్టు తెలుస్తూ ఉంది. మిత్రులు అటు కాంగ్రెసా లేకపోతే బీజేపీయా ఇంకా అటువైపు పెద్దగా టార్గెట్ ఎక్కడా చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను పెద్దగా విమర్శించిన దాఖలాలు కనబడతలేవు, అక్కడ బీజేపీని కూడా పెద్దగా విమర్శించిన దాఖలాలు కనబడతలేవు. ఓన్లీ ఆమె టార్గెట్ బీఆర్ఎస్ఏ పెట్టుకుంది. కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టిన సమయంలో మిత్రపక్షం అలాగే శత్రుపక్షం ఉంటుంది. కాబట్టి సో మిత్రపక్షంగా కాంగ్రెస్ బీజేపీ ఉండొచ్చు, లేదు అని అంటే అటు ఇంకా వేరే పార్టీలు అయి ఉండొచ్చు. కానీ శత్రుపక్షంగా మాత్రం ఓన్లీ బీఆర్ఎస్ఏ ఉంది. అంటే బీఆర్ఎస్ కూడా ఎందుకు పెట్టుకుందంటే ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా గతంలో ఈమెతో పనిచేశారు, ఈమె దాంట్లో ఇన్వాల్వ్ అయింది. సో బీఆర్ఎస్ను కనుక ఇబ్బంది పెట్టగలిగితే ఆ క్యాడర్ అంతా ఇటువైపు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కవిత చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులకు సంబంధించి ఆమె స్పందించినటువంటి విధానం విమర్శలు చేస్తున్నట్లుగా అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ ఒకంత సంచలనంగా మారాయి. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదని చెప్తూనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా లేదు అని కూడా మరొక కామెంట్ కూడా చేశారు. త్వరగా విచారణ పూర్తి చేయాలంటూ కూడా సలహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కవిత. కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళే ట్యాపింగ్ చేశారు, ముందు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇండైరెక్ట్గా ఆమె చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఒకంత డిస్కషన్ నడుస్తోంది.